హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ దిలీశాంతి. నా బర్త్డే షాపింగ్ కోసం నేనైతే ఈరోజు రాజమండ్రి వెళ్తున్నా. నేను మా అక్క అయితే వెళ్తున్నాం అనమాట. సో ఒక శారీ అయితే తీసుకుందామని మైండ్లో ఉంది. దాన్ని ఫ్రాక్ కింద కుట్టించుకుందామని చెప్తే మా మమ్మీ అయితే ఒక శారీ అయితే రిఫరెన్స్గా ఇచ్చారనమాట. సో ఆ రిఫరెన్స్ పిక్తో అయితే మేము షాప్కి అయితే వెళ్తున్నాం. ఇంచుమించు ఇన్స్టాగ్రామ్లో పెడతారు కదా స్టాచ్ విత్ వీడియో అని చెప్పి, సో అలాగనమాట. నేను అక్కతో చెప్తే కోటబొమ్మంలో చాలా శారీస్ ఉంటాయి, నీకు ఏ శారీ కావాలితే శారీ తీసుకో అని చెప్పింది. సో అందుకని కోటగుమ్మం అయితే మేము వచ్చామన్నమాట. సో అక్కడికైతే వెళ్తున్నాం. మేమైతే ఒక షాప్ ఆల్రెడీ అనుకున్నాము. సో అడ్రస్ కోసం అదంతా చూసి అక్కడే చాలా బాగున్నాయి, అంటే ఇదే క్లాత్లో చాలా ఫ్యాబ్రిక్స్ అయితే ఉన్నాయి. సో మాకు కావాల్సిన ఫ్యాబ్రిక్ అయితే ఈ స్టోర్లో ఉందని చెప్పారు. సో బ్రహ్మాని ఫ్యాబ్రిక్స్ అంట, చాలా బాగున్నాయి ఇక్కడ కలెక్షన్స్. ఒక్కసారి చూడండి. రాజమండ్రిలో వాళ్ళు ఎవరైనా మీకు ఏదైనా ఫ్యాబ్రిక్ కావాలి, బర్త్డేస్ మ్యారేజెస్ ఏమన్నా ఉంటే ఒక్కసారి షాప్ని విజిట్ చేయండి. వాళ్ళతో నేను మాట్లాడాను, మన వీడియో చూపిస్తే తగ్గిస్తా అని కూడా చెప్పారు. సో లైనింగ్లు, డ్రెస్సులు, మెటీరియల్స్, ఫ్యాబ్రిక్స్ ఏ టు జెడ్ అన్ని క్లాతింగ్కి సంబంధించిన అన్నీ కూడా మనకి ఇక్కడ ఉంటాయి. అండ్ అలాగే మేము తీసుకోవాలి అని అనుకున్న శారీ వచ్చి ఇది. ఆల్మోస్ట్ ఈ శారీ అందరూ యూజ్ చేసేసి ఉంటారు, బట్ నాకైతే మా మమ్మీ స్టిచ్చింగ్ చేస్తారు కదా, సో ఆ ఫ్రాక్ అయితే చాలా బాగా అనిపించింది. సో మనం కూడా చేసుకుందాం, బర్త్డేకి వేసుకుందాం అని చెప్పి దీనికోసం అయితే వచ్చామన్నమాట అంత దూరం నుంచి. కలర్స్ అయితే చూస్తున్నాం. ఫ్యాబ్రిక్ అయితే నిజంగా చాలా బాగుంది, చాలా స్మూత్గా ఉంటుంది, అసలు వేసుకున్న ఫీలింగే ఉండదు, లైట్ వెయిట్. అసలు కలర్స్ కూడా చాలా కలర్స్ ఉన్నాయి. ఒక్కసారి చూపిస్తున్నాను చూసారా. నేనైతే తీసుకున్నాను ఇందులో ఒక శారీ అయితే. ఏ కలర్ తీసుకున్నానో లాస్ట్లో చెప్తాను. అలాగే శారీ సెలెక్షన్ అయితే చాలాసేపు ఆలోచించి నేను అక్క కూడా తన ఒక కలర్ తీసుకుంది, నేను కూడా ఒక కలర్ అయితే తీసుకున్నా. ఇవన్నీ అడిగాను అనమాట. లంగా ఓనీలు మనము ఇలాగా స్టిచ్ చేసుకోవచ్చంట. సో అందుకని అవన్నీ కూడా వీడియోస్ తీసి చూపిస్తున్నా. ఫ్యాబ్రిక్స్ అయితే చాలా బాగున్నాయి. ఇంకా అక్కడే లైనింగ్లు కూడా అమ్ముతుంటే ఇంకా లైనింగ్లు కూడా తీసేసుకున్నాము. అక్కడే లేసులు కూడా ఉన్నాయి. సో కొంచెం కాస్ట్లీ అనిపించింది, బట్ శారీ ప్రైస్ వచ్చి 450 అలా అయితే పడిందనమాట. సో నెక్స్ట్ ఇదంతా కూడా నల్లమందు సందు అని అంటారు కదా, సో అందులోకైతే వచ్చాము. మా మమ్మీ టైలర్ కదా, సో ఏమైనా తీసుకుందాము దారాలు, లైక్ ఇలాగ మనకి మిషన్కి సంబంధించినవన్నీ ఉంటాయి కదా, అవన్నీ తీసుకుందామని వచ్చాము. కానీ వీళ్ళు అసలు రిసీవే చేసుకోలేదు, ఏం కావాలని కూడా అడగట్లేదు, ఏవేవో చేస్తున్నారు. మాకు ఇంకా ఇరిటేషన్ వచ్చేసింది. సో అందుకని ఇంకా అక్కడ నుంచి అయితే వెళ్ళిపోయాం. అండ్ కాస్ట్ కూడా చాలా ఎక్కువ చెప్పారు. ఇంకా అక్కడ నుంచి వేరే షాప్కి అయితే వచ్చి చూస్తే ఫస్ట్ షాప్లో మేము ఏమైతే శారీస్ చూసామో అవే ఇక్కడ కనిపించాయి. ఫస్ట్ ఆల్రెడీ తీసేసుకున్నాక ఇక్కడ కలర్స్ ఇంకా బాగున్నాయి. అండ్ ఇక్కడ కొంచెం వర్క్ కూడా వచ్చి స్టోన్స్ వర్క్ కూడా వచ్చి ఉన్నాయన్నమాట. ఆల్రెడీ తీసేసుకున్నాక ఇంకేం చేయలేం కదా. కలర్స్ అయితే ఇక్కడ నిజంగా చాలా బాగున్నాయి. కానీ ఆ షాప్లో 450 చెప్పారు, ఈ షాప్లో 500 చెప్పారు. సరేలే ఇంకా ఆల్రెడీ తీసేసుకున్నాం కదా అని ఇంకా అలా మెయిన్ రోడ్లో షాపింగ్ చేద్దాము, బర్త్డే కదా ఇంకేమన్నా తీసుకుందాము, సరదాగా చూద్దాము. ఎప్పుడు బండి మీద వచ్చి అలా అలా వెళ్ళిపోతా, కానీ ఇప్పుడు వాకింగ్తో వెళ్తున్నాము. ఫ్యామిలీతో వస్తే కొంచెం టైం అయిపోతుంది అని చెప్పి కొంచెం ఉంటుంది. ఫ్రెండ్తో వచ్చాను కాబట్టి సో తీరిగ్గా అన్నీ చూస్తూ అన్నీ అయితే వీడియోస్ తీసుకున్నా. హ్యాండ్ బ్యాగ్స్ నిజంగా పెద్ద పెద్ద మాల్లో కొంటాం కదా అలాగే ఉన్నాయి. లుకింగ్ అయితే నిజంగా బిగ్ బ్రాండ్ లాగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. కొంచెం కాస్ట్ ఎక్కువే చెప్తున్నారు, బార్గెన్ చేసుకొని మనకు కావాల్సిన బడ్జెట్లో అయితే మనం తీసుకోవచ్చు. అలాగే స్ట్రీట్ షాపింగ్ అంటే ఇంక అన్ని లైన్గా కూడా ఇవే షాప్స్ అనమాట. మీరు ఎప్పుడన్నా రాజమండ్రిలో ఈ మెయిన్ రోడ్కి వచ్చారా, ఒకవేళ వస్తే ప్లీజ్ ఒక కమెంట్ చేయండి. మీ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించిందో కూడా కమెంట్ చేయండి. అలాగే అలా రోడ్ అంతా వెళ్తుంటే అన్నీ కూడా భలేగా పెట్టారనమాట. అలాగే ఇలా వెళ్తుంటే గ్రాసరీస్ అయితే కనిపించాయి. బర్త్డే కదా బిర్యానీ చేద్దాం ఫ్రెండ్స్కి ఇద్దామని చెప్పి కొన్ని గ్రాసరీస్ అయితే తీసుకున్న. బిర్యానీ ఐటమ్స్ అన్నీ కూడా 10 రూపీస్ 10 రూపీసేనంట. వర్తే అనిపించింది. అండ్ ఇలాంటి వాళ్ళ దగ్గర కొంటే వాళ్ళకి కూడా కొంచెం యూజ్ అవుతుంది కదా అని చెప్పి అక్కడైతే కొన్ని ఐటమ్స్ తీసుకున్నా. పక్కన హ్యాండ్ బ్యాగ్స్ ఇంకా బాగున్నాయి, అవన్నీ చూస్తున్నా. రాజమండ్రిలో మీరు తాగిన బెస్ట్ రోజ్ మిల్క్ ఏంటో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. ఫేమస్ రోజ్ మిల్క్ ఈ స్ట్రీట్లోనే ఉంటుంది కదా. అలాగే నా శారీకి మ్యాచింగ్ అయిన బ్యాంగిల్స్ అవన్నీ కూడా చూశాను, అంతేమీ నచ్చలేదు. సో ఇంకా అవైతే తీసుకోలేదు. అలాగే ఇయర్ రింగ్స్, చైన్స్, నేను అనుకున్న డ్రెస్ మీదకి సిల్వర్ వైట్ స్టోన్స్తో వచ్చిన నెక్లెస్ అయితే బాగుంటుంది కదా అని చెప్పి చూసాము.
కానీ ఒక్కొక్క నెక్లెస్ 1200, 1300 అలా చెప్తున్నారు. ఈ స్టోన్ హ్యాండ్ రింగ్స్ అయితే నా ఫేవరెట్ అని చెప్పొచ్చు. వచ్చేదే దీనికోసం అసలు. ఇవన్నీ కూడా నేను హైదరాబాద్‌లో చూసాను. ఇలాగా నెక్ మీద ఏసుకొని ఈ హ్యాండ్ రింగ్స్ అన్నీ కూడా అమ్ముతారు కదా! అలాంటిదైతే నాకు ఇక్కడ కనిపించింది. ఇవి అస్సలు కలర్ షేడ్ అవ్వవు. జస్ట్ 20, 30 రూపీస్‌లో మనకి మంచి మంచి హ్యాండ్ రింగ్స్ అయితే వచ్చేస్తాయి. సో అక్కడ ఒక 2, 3 అయితే తీసుకున్నా. ఇంక అలా వెళ్తుంటే బనానాస్ అయితే తీసుకుందామని బార్గెయిన్ చేసాం గానీ ఆళ్ళు మేము అడిగిన రేట్‌కి ఇవ్వలేదు. సో అందుకని వదిలేసి ఇంకైతే తీసుకోవాల్సినవన్నీ అయితే తీసేసుకొని ఇంకైతే అలా రిటర్న్ అయిపోతున్నాము. నాకైతే రూట్లు అంతలా గుర్తుండవు. సో ఖచ్చితంగా ఎవరితో ఒకరితోనే అయితేనే నేను వస్తాను. ఈసారి అయితే కోటగుమ్మం రూట్ అయితే మైండ్లో చాలా బాగా ఫిక్స్ చేసేసుకున్నా. సో ఖచ్చితంగా ఇక్కడ నుంచి ఒకదాన్ని అయితే వెళ్ళిపోవచ్చు. సో ఇంకా అలాగైతే మేము వెళ్ళిపోతున్నాము. నెక్స్ట్ ఏ ప్లేసెస్కి వెళ్దాము అంటే అక్క అయితే స్మార్ట్ బజార్కి వెళ్దాం దిలి, కొన్ని అయితే తీసుకోవాలని చెప్పింది. సో అందుకని కొవ్వూరు స్మార్ట్ బజార్ మీకు ఆల్రెడీ చూపించేసా. సో ఈ రాజమండ్రి స్మార్ట్ బజార్ ఎలా ఉంటుందో చూసేయండి. వెళ్ళగానే అయితే హ్యాండ్ బ్యాగ్స్కి మాకైతే ట్యాగ్లు అయితే వేసేసారు. ఎందుకు ఇలా వేశారు నాకు తెలియలేదు. మేబీ ఏమన్నా వాళ్ళ రూల్స్ వాళ్ళకు ఉంటాయిలేండి. సో అందుకని ఇంక బ్యాగ్ తీసేసుకొని అవన్నీ అయితే చూస్తున్నాం అనమాట. మాకు ఎక్కడికి వెళ్ళినా గర్ల్స్ ఇంట్లోనే నేను బిజినెస్ చేస్తూ నా కళ్ళన్నీ కూడా ఇయర్ రింగ్స్ ఎక్కడున్నాయి, హ్యాండ్ రింగ్స్ ఎక్కడున్నాయి, నెయిల్ పాలిష్లు ఎక్కడున్నాయి, ఇక్కడికే వెళ్ళిపోతుంది నా మైండ్ అంతా. అక్క కూడా అదే ఉంటుంది, ఇంట్లో నువ్వే అమ్ముతున్నావు కద్దిలి, మళ్ళీ బయటకు వచ్చాక కూడా అవే చూస్తావా అంటే ఆడోళ్ళం కదక్క, ఇంకేం చేస్తాం, మనకి ఇంకేముంటే డ్రీమ్స్ ఇంక అవే కదా అని చెప్తున్నా. అలాగే అక్క కూడా చాలా తీసుకుందనమాట ఇంట్లో కావాల్సిన గ్రాసరీస్ అవన్నీ. బయటతో పోల్చుకుంటే ఇక్కడ కొంచెం పర్వాలేదు, జిఎస్టీ కట్ట తగ్గుతుంది కాబట్టి ఓకే బయటతో పోల్చుకుంటే బెటర్. అండ్ అలాగే మనకి అన్నీ ఒకే చోట దొరికేస్తాయి కాబట్టి సో ఈజీ టు షాప్ అనమాట. అండ్ ఐటమ్స్ కూడా పెద్ద కలెక్షన్ అయితే నాకేం అనిపించలేదు కానీ ఓకేగా అయితే అనిపించింది. అండ్ వెజిటేబుల్స్ ఆ ప్రైజెస్ కూడా చూసాము. అండ్ అలాగే ఇంట్లో కావాల్సినవన్నీ. అండ్ మెయిన్లీ నాకు ఇక్కడ బాగా నచ్చినవి ఏంటంటే అన్నీ అమ్మేస్తున్నారు. ఫ్రిడ్జెస్ అండ్ అలాగే బయట మనం ఆన్లైన్లో కొనుక్కోవాలని చూసిన ప్రతిదీ కూడా ఇక్కడే ఉన్నాయి. అక్క అయితే ఫ్రిడ్జ్ తీసుకుందామని ఎప్పటి నుంచో చెప్తుంది నాతో. సో ఆ ప్రైజెస్ అవన్నీ కూడా చూసామన్నమాట. మిక్సీలు కొంచెం పర్లేదు అనిపించింది, రేటుకి తగ్గట్టుగానే ఉన్నాయి అయితే అనిపించింది. అండ్ అలాగే అక్క ఇంట్లో కావాల్సిన గ్రాసరీస్ అవన్నీ తీసుకుందనమాట. మీరేమంటారు? బయట ఒకేసారి తీసుకోవడం బెటరా, ఇలాంటి బజార్లోకి వచ్చి మార్కెట్లో తీసుకోవడం బెటరా? నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ అక్కడ ప్రైజెస్ ఇక్కడ ప్రైజెస్ బెటరా అంటే నన్ను అడిగితే ఇక్కడే బెటర్ అని చెప్తాను. ఎందుకంటే కొంచెం జిఎస్టీ తగ్గుతుంది కదా, సో ఆ ప్రైస్ అయితే మనకి తగ్గుతుంది. అండ్ గ్రాసరీస్ అండ్ అలాగే మెయిన్లీ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అయితే భలే అనిపించింది అసలు. అలా స్ట్రైట్గా లైన్గా అన్ని భలేగా అరేంజ్ చేశారు. దాని మీదే మనకి ప్రైస్ ఉంటుంది. సో ఈజీ టు బై అనమాట. అండ్ అలాగే వెజిటేబుల్స్ చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఎన్ని రోజుల నుంచి ఇలా వదిలేస్తారా అని అనుకున్నాను కానీ చాలా ఫ్రెష్గా ఉన్నాయి. డైలీ అయితే చేంజ్ చేస్తూ ఉంటారంట. అండ్ అలాగే డ్రై ఫ్రూట్స్, నట్స్ అవన్నీ కూడా చాలా బాగున్నాయి. అండ్ అలాగే ఇవన్నీ కూడా జస్ట్ వీడియోస్ తీద్దాము అని చెప్పైతే నేను వెళ్ళాను. అక్క అక్కడ షాప్ చేసుకుంటుంది, మనం వెళ్ళేదే వీడియోస్ కోసం కదా. సో అందుకని అవన్నీ అయితే తీసుకున్నా. టమాటాల రేట్లు అండ్ అలాగే వెజిటేబుల్స్ అన్ని ప్రైసెస్ కూడా నాకు చాలా వర్త్ అనిపించింది. ఎందుకంటే బయట 1/2 kg ఉండేది మనకి ఇక్కడ కేజీగా వచ్చేస్తుంది. అండ్ అలాగే ఇక్కడ మేము కప్స్ చూసాము. కప్స్ అసలు తీసుకుందామని మా మైండ్లో అయితే లేదు. బట్ యూట్యూబ్ కోసం స్టైల్గా కొంచెం కాఫీ తాగినట్టు యాక్ట్ చేద్దాము అని చెప్పి అయితే చూశాను. అక్క అంది ఈ కప్ చూడదిలి చాలా బాగుంది అని చెప్పింది. వద్దులే అక్క అని చెప్పాను కానీ చాలా బాగుంది. 29 రూపీస్ అయితే మనకు అక్కడ 27 రూపీస్ అయితే పడింది బిల్ మీద. చాలా బాగుంది, లుకింగ్ కూడా బాగుంది, డిజైన్ వచ్చాయని చెప్పి ఇవైతే ఒకటి తీసుకున్నా. అక్క కూడా 2 అయితే తీసుకుంది. అండ్ ఆ కప్స్ డిజైన్స్, ఆ లుక్ చాలా బాగుంది. అండ్ అలాగే ఇక్కడ డ్రెస్సెస్ ఉండవేమో డైలీ వేర్ టాప్స్ అని అనుకున్నా కానీ డ్రెస్సెస్ కూడా ఉన్నాయి. ప్యాంటు చున్నీ అయితే రావు కానీ ఇలా జస్ట్ టాప్స్ అయితే చాలా బాగున్నాయి. పెద్ద పెద్ద మాల్స్లో ఉన్నట్టే ఉన్నాయి. ఆ ఫ్యాబ్రిక్, ఆ డిజైన్, ఆ మోడల్స్, ఆ కలెక్షన్ నిజంగా చూడండి ఎంత బాగుందో. ప్యూర్ కాటన్, అసలు మనకి ఏవి కావాలితే అవి తీసుకోవచ్చు. అన్ని సైజెస్లో కూడా అవైలబుల్గా ఉంది. అండ్ అలాగే చాలా బాగున్నాయి డ్రెస్సెస్ కూడా. ఆ లైట్ల వల్ల ఏమో తెలియదు కానీ ఆ లుకింగ్ అయితే లైట్స్ పక్కకు వచ్చి కూడా నేను చూశాను. ఆ లైట్స్ వల్ల కూడా కళ్ళకి మనకి కొంచెం అట్రాక్టివ్గా కనిపించేలా పెడతారు కదా, బట్ బాగున్నాయి. అండ్ అలాగే డ్రెస్సెస్ అవన్నీ చూసి ఇక్కడ మాకు కావాల్సిన సెక్షన్కి అయితే మేము ఫైనల్లీ వచ్చేసాము.
మేమిక్కడ లిప్‌స్టిక్స్ అండ్ అలాగే స్పెక్ట్స్ అయితే తీసుకున్నా. నక్లీస్‌లు అవన్నీ అడిగాను గానీ, కొంచెం రేట్ ఎక్కువగానే చెప్పారు. ఇలాంటి పెద్ద పెద్ద ఆటిల్లో తీసుకుంటే కొంచెం ప్రైజెస్ ఎక్కువగానే ఉంటాయి కదా! జ్యువెలరీ అయితే అంత రీజనబుల్ అనిపించలేదు. టూ కాస్ట్‌లీ అనిపించింది. రిమైనింగ్ అన్నీ అయితే ఓకే. అండ్ అలాగే ఇంక తీసుకోవాల్సినవన్నీ అయితే తీసేసుకున్నాం. నా లైఫ్‌లో రాజమండ్రి నేను మా ఫ్రెండ్‌తో రావడం, అది కూడా ఇంత పీస్‌ఫుల్‌గా అయితే డే ఎండ్ అవుతుందని అనుకోలేదు. ఎప్పుడొచ్చినా కొంచెం టెన్షన్‌గా అండ్ అలాగే లేట్ అయిపోయింది అన్న భయంతో అయితే వచ్చేవాళ్ళం. బట్ కొంచెం పర్లేదు, హ్యాపీగా అయితే వెళ్ళి హ్యాపీగా అయితే వచ్చాము. ఇంకేమన్నా తిందాము అని చెప్పి చికెన్ రోల్ అయితే ఆర్డర్ చేసుకున్నాము నేను, అక్క. సో చికెన్ రోల్ ప్రాసెస్ ఆల్రెడీ చేసి పెట్టాను. చికెన్ రోల్ అయితే చేయలేదు కానీ ఎగ్ రోల్ అయితే మీకు చేశాను. మీకు గుర్తుందో లేదో, ఒకవేళ ఎవరైనా చూడకపోయి ఉంటే ఆ వీడియో కూడా వెళ్ళి చూసేయండి. ఇది మరి ఏం చపాతీయో తెలీదు కానీ దీనివల్లే టేస్ట్ వస్తుందో ఏమో నాకు తెలీదు. మనం ఇంట్లో చేసుకుంటే టేస్ట్ కొంచెం వేరేగా ఉంటుంది. వీళ్ళు చేస్తే ఎలా ఉన్నా సరే బాగుందని అనిపిస్తుంది, అదేంటో తెలీదు. అండ్ అలాగే చికెన్ రోల్ అయితే తీసుకున్నాం. 2 అయితే ఒక్కొక్కటి 60 రూపీస్ అయితే పడింది. టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంది. అన్నయ్య ప్రాసెస్ వీడియో తీసుకోవచ్చా అంటే తీసుకోమ్మా పర్లేదు అనేసి అంటున్నారు అన్నయ్య కూడా. సో అంతే వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. చాలా కష్టపడుతున్నాం. సో బాయ్.